నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు. అలాంటి ఆ పంటకు నారు పోసే రైతు ఎవరంటే మ్యాట్రిమోనీ వాళ్ళే. ఇదివరకు రోజుల్లో చాలా వరకు తెలిసే ఉంటుంది అందరికీ. ఇళ్లల్లో అంటే మనకు తెలిసిన వాళ్ళు చుట్టాలు మాత్రమే సంబంధాలు చూసేవాళ్ళు. అలాగే ఆ రోజుల్లో పెళ్ళిళ్ళ పేరాయిలని కూడా ఉండేవాళ్ళు. కానీ ఆ తర్వాత అలా జనరేషన్ మారే కొద్దీ మ్యారేజ్ బ్యూరోలని, మ్యాట్రిమోనీ ఆఫీసులని ఇలా కొన్ని మనం చూసాం ప్రత్యేకించి పెళ్లి సంబంధాల కోసమే. అయితే వీటికి తగ్గట్టుగా అంటే అబ్బాయి రిక్వైర్మెంట్స్ కొన్ని ఉంటాయి. అమ్మాయి తరపు వాళ్ళ రిక్వైర్మెంట్స్ కొన్ని ఉంటాయి. అవన్నీ కలగలిపి అందరిని ఒక తాటిపైకి తీసుకొచ్చి ఒక వేదికలో చక్కగా వాళ్ళ కళ్యాణం చేపిస్తారు. వాళ్ళ లైఫ్ బావుంటుంది. అంటే ముందుగానే అన్నీ మాట్లాడుకొని అటు 7 తరాలు, ఇటు 7 తరాలు చూడాలంటారు కదా! ఒక వేదికని ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళకి పరిచయం అవి చేయటం కానీ, ఇలా చాలా తక్కువ టైమే అని చెప్పుకోవాలండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మ్యారేజ్ బ్యూరో వారు ఈ మధ్య కొన్ని పెళ్ళిళ్ళు చేస్తే నాకు ఒకసారి కనిపించారు. ఇలా చేద్దాం అనుకుంటున్నాం. మేము ఇలా తక్కువ టైంలోనే కొన్ని పెళ్ళిళ్ళు చేశామండి. సక్సెస్‌ఫుల్ జర్నీ ఉంది మాది అనంటే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అసలు నాకు తెలుసుకోవాలనిపించింది. ఇప్పుడున్న జనరేషన్‌లో అబ్బాయి తరపు వాళ్ళు, అమ్మాయి తరపు వాళ్ళు ఎలాంటి రిక్వైర్మెంట్స్ అడుగుతున్నారు? వాళ్ళ ఆలోచనలేంటి? వాళ్ళ కోరికలు అసలు ఎలా ఉన్నాయి? ఏం చూస్తున్నారు? ఇవన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మ్యారేజ్ బ్యూరో చైర్మన్ లక్ష్మీ నరసింహారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నరసింహారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. యెస్. బాగున్నారా మేడం? నేను చాలా బాగున్నానండి. విన్నాను హ్మ్. మ్యారేజ్ బ్యూరో గురించి. మేడం. బట్ మీరు స్టార్ట్ అంటే ప్రారంభించి తక్కువ రోజులైనా సక్సెస్‌ఫుల్‌గా మీ జర్నీ అవును మేడం. సాగుతుందని విన్నాను. సో ఎన్ని ఎన్ని ఏళ్లయింది? సంవత్సరాలా? నేను 2 సంవత్సరాలు అవుతుంది మేడం. ఈ 2 ఆహా! మంత్స్ వస్తే హ్మ్. జూలై వస్తే 2 మంత్స్ హ్మ్. అవుతుంది. మంచి 2 కాంపిటీషన్ ఇయర్స్. ఉంటుంది గదండీ మీకు కూడా. అవును మేడం. కాంపిటీషన్ ఉంటుంది మేడం. హ్మ్. కావాల్సి ఉంటే ఏందంటే మిగతా వాళ్ళేమో ఇండ్లల్లో ఉండి చూస్తారు. హ్మ్. నేను అఫీషియల్‌గా 2 ఆఫీసులు పెట్టి ఓకే. ఓకే. 6 మెంబర్స్ స్టాఫ్ పెట్టి హ్మ్. ఆహ్, కేటగిరీల వైస్‌గా డివైడ్ చేసి వాళ్ళకి క్యాస్ట్‌ల వైస్‌గా చూస్తారు మేడం. ఇదే అడగబోతున్నాను. అంటే కాస్ట్‌ల వారీగా ఉంటాయి. ఎందుకంటే కాస్ట్ బట్టి కూడా ఓన్లీ ఆ కాస్ట్‌కే చూస్తాం సంబంధాలన్నీ కొన్ని కొన్ని మ్యారేజ్ బ్యూరోస్ ఉంటాయి. అవును మేడం. మీరిప్పుడు అన్ని కాస్ట్‌లకి చూస్తారా? అన్ని క్యాస్ట్‌లకు చూస్తాము. ఓకే. ఓకే. నా స్టాఫు హ్మ్. క్యాస్ట్‌ల వైస్‌గా డివైడ్ జేసి, హ్మ్. వాళ్ళను సెపరేట్‌గా అలొకేట్ జేసి చూయించడం హ్మ్. జరుగుతుంది అసలు మేడం. మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవుతారు? మమ్మల్ని మేము తెలిసిన వారితో చేయడం జరుగుతుంది మేడం. హుహు. ఓకే. అలా వాళ్ళు నంబర్ మనల్ని నమ్మి మన దగ్గరకొస్తారు. హ్మ్. నాకు ఎలాంటి టెలికాలర్‌లు ఎవ్వరు లేరు మేడం. నాకు ఆహా! వచ్చిన కస్టమర్‌లను వాళ్ళకు ప్రొఫైలు సాటిస్ఫై జేయాలి. వాళ్ళకి మ్యారేజ్ జేయాలని జెప్పేసి నాకు ఆరుగురు స్టాఫ్ బెట్టి వాళ్ళకు మ్యాచెస్ జూడడానికి నేను సెట్ జేశాను మేడం. ఎప్పుడండి? అంటే ఎందుకనిపించింది? మ్యారేజ్ బ్యూరో రకరకాల బిజినెస్‌లుంటాయి చేయాలని అనుకుంటే. మేడం. కానీ ఎందుకు మ్యారేజ్ బ్యూరో పెట్టాలనుకున్నారు? ఇప్పుడు పాత రోజుల్లాగా ఇప్పుడు బంధుత్వాలకు విలువ ఇవ్వట్లేదు మేడం. హ్మ్. బిజీ టైమ్ ఇప్పుడు. హ్మ్. వాళ్ళు పెళ్ళిళ్ళకొచ్చి ఒక 1 అవర్ స్పెండ్ జేసి ఎళ్ళిపోతున్నారు తప్ప, ఈ లైఫ్ వాళ్ళకు లైఫ్‌లు సెట్ జేయడానికి వాళ్ళు టైం ఇవ్వట్లేదు. కుదరట్లేదు. ఇప్పుడు గూడా చాలా మటుకు ప్రొఫెషనల్‌గా చాలామంది డెవలప్ అయినారు గనక, వాళ్ళకు తగ్గట్టు వాళ్ళ స్టడీ, హ్మ్. వాళ్ళ యొక్క జాబు, వాళ్ళ యొక్క ప్రాపర్టీసు, వాళ్ళ హైటు, వాళ్ళ ఏజు ఇవన్నీ చూసి చేసుకోవడం జరుగుతుంది మేడం. ఆ తరుణంలో పాత రోజుల్లాగా పలానా క్యాస్ట్ అమ్మాయి, పలానా అబ్బాయిండు అనంటేనే వాళ్ళ కుటుంబ నేపథ్యం, వాళ్ళ ఇల్లు చూసుకొని చేసుకునేటివాళ్ళు. ఈ రోజులల్లో అన్నీ చూస్తున్నారు మేడం. ఈ విధంగా హైటు, ఏజు, స్టడీ, జాబు, సాలరీ, బిజినెస్ అయితే టైప్ ఆఫ్ బిజినెస్సు, ప్రాపర్టీసు అవి కమర్షియల్ ఎంత, అగ్రికల్చర్ ఎంత, హ్మ్. ఆఖరికి జాతకాలు గూడా జూసి మేము సెట్ జేయవలసి వస్తది మేడం. అందులో ఏ ఒక్కటి మిస్ మ్యాచ్ అయినా గూడా ఆ! మ్యాచ్‌లు సెట్ గావు మేడం. హ్మ్. అది మేడం. అంత రిస్క్ తీసుకొని చూడడం జరుగుతుంది మేడం. చాలా రిస్కీయేనండి. అంటే అవును పేరుకి మేడం. ఏదో అలా ఉంటుంది కానీ ఓన్లీ అవును మేడం. మ్యాచ్ సెట్ చేసేయడమే కదా అంత అనంటే. ఈజీగా మరి సెట్ గావు అలాంటి రిస్కీది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటున్నాను నేను. మేడం. ఇక్కడ నేను చాలా మటుకు చాలా మందితోని పరిచయాలున్నా మేడం నేను. ఓకే. ఉన్నప్పుడు చాలా మంది నన్ను అడగడం జరిగింది. హ్మ్. ప్రధానంగా మేము రెడ్డీస్ మేడం. హ్మ్. బేసికల్‌గా అగ్రికల్చర్ ఫ్యామిలీ. హ్మ్. ఒకప్పుడు అగ్రికల్చర్ ఉంది అంటేను ఇచ్చేటివాళ్ళు ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు అగ్రికల్చర్ ఉండాలి. కానీ ప్రొఫెషనల్‌గా అది చేయకూడదు. అది చేసే అతనికి ఇవ్వకపోవడము ఏదో ఒక చాలా జాబ్ అయితే ప్రాబ్లమ్ చేయాలి అయిపోతుంది. అన్నట్టు. హ్మ్. అతను నాన్ ప్రొఫెషనల్ పర్సన్ అయిపోతున్నారు మేడం. హ్మ్. సో, అవన్నీ దృష్టిలో పెట్టుకొని మనము ఇది సరే మన నుంచి అయినంత వరకు ఒక ప్రొఫెషనల్‌గా
సమాజంలో ఒక గుర్తింపు ఉండేటట్టు చేద్దామని ప్లాన్ చేశాను మేడం. ఓకే. సో అలా ప్రారంభించారు. 2 సంవత్సరాలు అయింది. అవును మేడం. ఎన్ని పెళ్ళిళ్ళు చేశారు? 2 ఏళ్ళు? 2 సంవత్సరాల నుంచి ఇప్పటికి ఒక 16 పెళ్ళిళ్ళు చేశాం మేడం. 16. 16 పెళ్ళిళ్ళు చేసినాము. ఇప్పుడు ఒక 6 లైన్‌లో ఉన్నాయి మేడం. ఓకే. ఎంగేజ్‌మెంట్‌లయినాయి, మాట ముచ్చటయినాయి. ఆహా! ఇప్పుడు మంచి రోజులు లేవుగా మేడం. రేపు అవునవును. ఆగస్టు, ముహూర్తాలు లేవు. నవంబర్‌లో అట్లా మ్యారేజ్‌లున్నాయి మేడం. తక్కువున్నాయి కదండీ ఈ సంవత్సరం? అవును మేడం. ఈ హ్మ్. 4 నెలలు మంచి రోజులు లేవు గనక హ్మ్. కొంచెం తక్కువనే ఉన్నాయి మేడం. హ్మ్. సో చాలా డేట్లు కూడా. ఆ! డేట్లు కూడా కొంచెం అవును. ఇబ్బందికరంగానే అవును. ఉన్నాయి. అట్లా గూడా అయ్యి అనుకున్నట్టుగా ఉన్నాయి. అవును. కొద్దిగా మాకు ఈ సంవత్సరం ప్రాబ్లమే ఉంది మేడం. హ్మ్. అంటే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అసలు మ్యారేజ్ బ్యూరో నడిపే వాళ్ళ పాత్ర ఒక పెళ్లిలో ఎలా ఉంటుంది? అసలు మిమ్మల్ని ఎప్పుడు సంప్రదిస్తారు? పెళ్లి అయ్యే వరకు మీ మీ పాత్ర ఏంటి? ఏం చేస్తారు మీరు? మేడం అప్పుడు ఏమంటారు చూడండి మేడం, బ్రహ్మ రాస్తారు రాత అని అంటారు చూసారా? ఆ! మా దగ్గరికి మమ్మల్ని కన్సల్ట్ అవుతారు మేడం. ఫస్ట్. వాళ్ళు కావాల్సిందేంటంటే కన్సల్ట్ అయినప్పుడు మాకు వాళ్ళు భయపడకుండా వాళ్ళు మాకు వాళ్ళ బయోడేటా ఉన్నది ఉన్నట్లుగా. ఉన్నట్టు చెప్పాలి. ఓకే. బయోడేటా ఏజ్ తేడా కాకుండా ఉండి చెప్పాలి. వాళ్ళకు రిక్వైర్మెంట్ అనేది ఎక్కువగా కోరుకోకుండా మాకు చెప్పి, మా యొక్క మాకు ఉండే ఫార్మాలిటీ కూడా మాకిచ్చేసి, వాళ్ళు ఇచ్చి మమ్మల్ని వెంటంటూ కాల్ చేస్తుంటే, మేము వాళ్ళ కోరికలకు అనుగుణంగా మేము సెట్ చేయడం జరుగుతది మేడం. ఓకే. సరే ఇప్పుడు సంబంధం కుదిరిపోయింది. అవును మేడం. ఇప్పుడు 2 సైడ్‌లు ఒప్పుకున్నారు. హ్మ్. నెక్స్ట్ ఇంకా పెళ్ళనుకోండి. అవును మేడం. సో అప్పుడు కూడా ఉంటారా మీరు? ఆ! పెళ్ళప్పుడు కూడా? పెళ్లి మేడం, మా ఫార్మాలిటీ ఏంటంటే మేడం, ఆ! వాళ్ళు పెళ్లి చేసిన తర్వాత ఆ! మనం గూడా ఒక పెద్ద మనిషిగా వాళ్ళకు అక్షింతలు ఇది జల్లి హ్మ్. మనం ఆశీర్వదించాలి. అది మా ఫార్మాలిటీ మేడం. ఓకే. అప్పటి ఒక వరకు ఉంటారు బాధ్యత మీరు మాది. ఎండింగ్. మాది ఆ బాధ్యత. తాళి కట్టేదాకా. అంతే మేడం. అంతేనా? ఈ ఓకే. మామూలుగా వేరే వాళ్ళేంటంటే కామన్‌గా నంబర్‌లు ఇస్తారు. వాళ్ళేదో చేస్తారు. కానీ మనం వీళ్ళ వ్యక్తిత్వాల మధ్యన బంధం ఏర్పరిచి, సత్సంబంధాలు ఏర్పరిచి వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసి, సెట్ చేసి, పెళ్ళిలో వచ్చి వాళ్ళకు ఆశీర్వదించడం జరుగుతది. హ్మ్. అన్ని క్యాస్ట్‌ల వారికి మీరు సంబంధాలు చూస్తారా అండి? అన్ని లిమిటెడా క్యాస్ట్‌ల ఏమన్నా? వరకు చూస్తాం మేడం. హుహు. అన్ని క్యాస్ట్‌ల వరకు చూస్తాం మేడం. మీదెక్కడుందో ఆఫీసు? మాది ఒకటి ఉప్పల్ డిపోలో ఉంది మేడం. హ్మ్. ఒకటి కూకట్పల్లిలో ఉంది మేడం. ఆ జోను, ఈ జోను 2 ఆ! జోన్‌లు 2 ఉన్నాయి ఎంచుకున్నారు మేడం. మీరు. ఓకే. అవును. ఓకే. మిమ్మల్ని సంప్రదించాలంటే ఫోను నంబర్ ద్వారా వచ్చి ఆ! కలవచ్చు. మాకున్నాయి మేడం. హ్మ్. ఫోను నంబర్. మీకేదైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనయా ఇన్ని రోజులు ఈ 2 ఏళ్లలో? ఆ! ఉంటాయి గదా మేడం. ఎలాంటి ఇబ్బందులు మీకుంటాయి? అంటే మేడం ఇప్పుడు ఆ అమ్మాయి, అబ్బాయి ఓకే అనుకుంటారు. హ్మ్. కొన్ని విషయాలలో ఏంటంటే వాళ్ళు పేరెంట్స్‌ను దృష్టిలో పెట్టుకొని ఆ కమ్యూనికేషను వాళ్ళేదో అమ్మాయి ఫ్రీడంగా ఉండాలని అనుకున్నప్పుడు, హ్మ్. అబ్బాయి పేరెంట్స్‌ని దృష్టిలో పెట్టుకొని దూరంగా ఉండడం, హ్మ్. అట్లా మిస్‌కమ్యూనికేషన్ అవ్వడం. ఆ హ్మ్. తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చినయి ఉన్నాయి మేడం. హ్మ్. బిఫోర్ మ్యారేజ్. సో, ఇప్పుడు అంటే మీరన్నారు ఇప్పుడు ఒకప్పటిలాగా లేదు పెళ్ళిళ్ళు అని. కానీ హ్మ్. ఇప్పుడు ఆర్భాటాల విషయంలోనే చూసుకుంటే మళ్ళీ 16 రోజుల పెళ్ళని ఇలా చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అవును మేడం. మళ్ళీ పాత తరం వచ్చినట్టుగా అనిపిస్తోంది. అంటే హ్మ్. మళ్ళీ వెనక్కి ఆ జనరేషన్‌కి మనం వెళ్ళామా పెళ్ళిళ్ళు జరుపుకునే విషయంలో. ఆ! కానీ సంబంధాలు చూసే విషయంలో అంటే ఒక మేడం. అమ్మాయి, అబ్బాయి విషయంలో కావచ్చు, హ్మ్. పేరెంట్స్ మరీ ముఖ్యంగా హ్మ్. అమ్మాయికి పెళ్లి చేయాలంటే వరుడులో వెతికేది ఏంటి? ఏం అడుగుతున్నారు? ఎలాంటి క్వాలిటీస్ అడుగుతున్నారు? కామన్‌గా వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్‌ల అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఆలోచించే విధానం ఎట్లుందంటే, కామన్‌గా అందరూ వాళ్ళ యొక్క సత్సంబంధాలు చూడాలి. ఆళ్ళ యొక్క కుటుంబ అటు 7 తరాలు, ఇటు 7 తరాలని చూడవలసొస్తది. అట్లా ఎంక్వైరీ అవును. చేయాలి. హ్మ్. కానీ కామన్‌గా ఏందంటే అందరూ అబ్బాయి జాబ్ చేస్తున్నాడా? ఒకటి ఆ జాబు. సాలరీ ఎంతొస్తుంది? హ్మ్. ఇప్పుడు ప్రాపర్టీస్ ఏమున్నాయి? హ్మ్. అవే ఉన్నాయి గానీ మేము చెప్తాం మేడం. ఎందుకంటే ఇది మ్యాండేటరీ కాదు. మనకు అమ్మాయి వస్తే మనకు అమ్మాయిని మన ఇంటి ఆడపడుచులాగా చూసుకుంటాడా? ఎలాంటి కష్ట నష్టాలు లేకుండా ఎదుర్కుంటాడా? హ్మ్. ఈరోజు ఉంటది. ఈరోజు జాబ్ ఉంటది. రేపు పోయినంక పరిస్థితి ఏంటి? హ్మ్. లైఫ్ అనేది ఏది పర్మనెంట్ కాదు కదా మేడం. అవును. అయన్నీ దృష్టిలో పెట్టుకొని చూస్తదా ఈ ఫ్యామిలీ? ఆ పేరెంట్స్ ఎట్టున్నారు? వాళ్ళ పెంపకం ఎట్లున్నది? హ్మ్. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఎట్టున్నారు? వాళ్ళు మనం వాళ్ళ ఇంటికి పోతే ఏ విధంగా మనకు ప్రియారిటీ ఇస్తున్నారు? హ్మ్. అవన్నీ చూసుకొని ఇవ్వాలని అంటాను మేడం. హ్మ్. అది మీ సజెషన్. నా సజెషన్. అమ్మాయిలు డైరెక్ట్‌గా మాట్లాడతారండి? ఇలాంటి అబ్బాయిలుంటే చూడండి అని మీతో ఆ! పెళ్లి కూతుర్లు? చేస్తారు మేడం. అంటే కామన్‌గా పేరెంట్సే.
కొంతమంది అమ్మాయిలు కూడా పేరెంట్స్ మాట్లాడమ్మా మేము పిలిపిస్తాం మేడం. కొంతమందిని పాస్బుట్ అయితే అమ్మాయిలను పిలిపిస్తాం. ఎందుకంటే చాలా మట్టుకు నచ్చరు. నాకు ఇలాంటి అబ్బాయి కావాలి, అలాంటి అబ్బాయి కావాలి, నా హైట్ అంటారు, నా హైట్ తగ్గట్టు ఉండాలంటారు, సాలరీ ఇంత రిస్ట్రిక్షన్స్ చాలా పెడతారు మేడం. సాలరీ అలాంటప్పుడు అమ్మాయి నువ్వు ఇది కాదమ్మా, ఈ విధంగా ఉంటే నీకు బాగుంటుంది, అబ్బాయిలో ఈ క్వాలిటీస్ చూసుకో నువ్వు అని మేము కొంతవరకు మేము కూడా వాళ్ళకి సజెస్ట్ చేస్తుంటాం మేడం. అబ్బాయిలు ఎలా అడుగుతారు అబ్బాయిలు కామన్గా కొంతమంది శాలరీలు ప్రాపర్టీ ఎక్కువ ఉన్న వాళ్ళు కొద్దిగా వాళ్ళకు అమ్మాయి బాగుండాలి, అలా శాలరీ బాగుండాలి, ప్రాపర్టీస్ కూడా మాకు ఇచ్చేటట్టు ఉండాలని అడుగుతారు. కానీ కామన్గా మ్యాక్సిమం అబ్బాయిలు కొంచెం అండర్స్టాండింగ్ చేసుకునేటట్టు కాంప్రమైజింగ్ సిస్టమే ఉంది మేడం. Present. కాంప్రమైజ్ ఉన్నది మేడం, ఇప్పుడు ఉన్నది అదే. ఇప్పుడు కామన్ గా రేషియో పరంగా చూసుకున్నా అబ్బాయిలు తక్కువ ఉన్నారా అమ్మాయిలు తక్కువ ఉన్నారా? ఎలా? అమ్మాయిలే తక్కువ ఉన్నారు మేడం. తక్కువ ఉన్నారు. కామన్గా నాకు తెలిసి 40 అంటున్నాం కానీ 40కి 35:65 ఉంటుంది మేడం. పా. ఉన్నది మేడం. మనకి ముందు జరిగినటువంటి పరిణామాలు ఇప్పుడు ఎఫెక్ట్ ఎఫెక్ట్ అవుతున్నాయి మేడం. ఖచ్చితంగా రేషియోలో అమ్మాయిల సంఖ్య ఇంత తక్కువే. 10 మంది వేరియేషన్ అబ్బాయిలకి 6 అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. అంటే రేషియో పరంగా అవును చూసుకుంటే మేడం. అలా ఉంది. మరి ఇలా అయితే ఇబ్బంది అవ్వట్లేదా సంబంధాలు చాలా అవుతున్నాయి. అంత ఈజీగా ఏడవుతున్నాయి మేడం మ్యాచెస్. ఇంకొక విషయం అడగాలనుకున్నాను, ఏ ఏజ్ వాళ్ళు వస్తున్నారండి? ఈ మధ్య లేట్ మ్యారేజెస్ బాగా పెరిగిపోయాయి కదా. అవును మేడం. కామన్గా అంటే 28 ఎబోనే వస్తున్నారు మేడం, అబ్బో, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. అంటే సెటిల్ అయిన తర్వాత చేసుకుందాం అని ఆ ఉద్దేశం. ఉద్దేశంతోనే వస్తున్నారు. అది కూడా మేడం నేను చాలా మటుకు చూస్తున్నాను, పేరెంట్స్ మాట వినట్లేదు. వాళ్ళ డెసిషన్కే పేరెంట్స్ ప్రియారిటీ ఇస్తున్నారు. ఓకే. మేము చాలా చూస్తున్నాము. చాలా చూస్తుంటే కూడా పిల్లలు వాళ్ళ ఆలోచన విధానాలు చూద్దాంలే చేద్దాంలే అన్నట్టు ఉన్నది తప్ప ఇంట్రెస్ట్ మీద తక్కువ. ఈ రోజులు అంటే లవ్ మ్యారేజ్ ఎక్కువైపోయాయి, లివింగ్ రిలేషన్స్ చూస్తున్నాం. ఇలాంటి నేపథ్యంలో కూడా మ్యారేజ్ బ్యూరోలకి వస్తున్నారు మేడం. మేడం లవ్ మ్యారేజ్లు అయినా కూడా పర్టికులర్గా వాళ్ళు ఉండట్లేదు మేడం. ఎంత స్పీడ్ అంటున్నదో అంత స్పీడ్గా కూడా వాళ్ళకు వేరియేషన్స్ వస్తున్నాయి. డివార్స్ ఇవ్వడానికి కూడా అన్ని ఏర్పాట్లు స్పీడ్గానే ఉన్నాయి. అట్లా తర్వాత మా దగ్గరకు వస్తున్నారు మేడం. ఇప్పుడు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అని కొన్ని ఇస్తున్నారు కొన్ని చోట్ల, అలాంటివి మీరు ఏమైనా అరేంజ్ చేశారా? మేము చేస్తాం మేడం. నేను చేస్తాను. నాకు సంబంధించి మీలాంటి సజెషనిస్టులు కూడా ఎవరన్నా అనుభవాలు ఉన్న వాళ్ళు కూడా కంపల్సరీ చేస్తున్నాం చాలా చోట్ల చేస్తున్నాం. మేము కూడా చాలా మన లైఫ్లలో కూడా చూస్తుంటాం కదా. పెళ్ళంటే మామూలు విషయం కాదు కదండి. అసలు ఎంత గొప్ప విషయం అది, పెళ్లి చేయడం అంటే అది లైఫ్ లాంగ్ ఇంకా వాళ్ళతో ఉండాలి అని మీరు అన్నారు ముందుగానే, బ్రహ్మరాసిన రాత అదండి. అట్లా ఆ విధంగా మేము ఆ ప్రియారిటీ ఇస్తాం మేడం. ఆ రిస్క్ తీసుకుంటాం. అంత అంత ఈజీగా మేము మాకేదో క్రేజీ ఉండాలని కాదు, అది మన పాత్ర, అది మనం వీలైనంత వరకు చేయాలి అంతే. ఓకే. ఇప్పుడు శ్రీ లక్ష్మీ నరసింహ మ్యారేజ్ బ్యూరో నుంచి మీకు కేవలం సంబంధం చూడడం అక్కడ వరకేనా? ఇంకా మిగతా పెళ్లిల్లో ఉన్నటువంటి ఏమన్నా పనులు ఇవి కూడా మీరు చేస్తారా? ఇప్పటి వరకు అయితే మ్యారేజెస్ చూస్తున్నాం మేడం. సంబంధాలు చూసే వరకు. అవును మేడం, చూస్తున్నాం. అంతవరకే రన్ అవుతుంది. సో 2 బ్రాంచ్లు ఉన్నాయి, ఉప్పల్ అలాగే కుకట్పల్లి. సో ఎవరైనా మిమ్మల్ని సంప్రదించాలంటే నెంబర్ నేను ప్రొవైడ్ చేస్తాను, వాళ్ళు కాల్ చేయొచ్చు. సో ఇప్పటికీ ఉన్నారు ఇలాగా వచ్చేవాళ్ళు అని అంటారు మీరు. ఎలాంటి ఫోటోలు పంపిస్తారా లేకపోతే ఎలా నార్మల్ ఫిజికల్ గా ఫోటోస్ అలా ఏమైనా ఇస్తున్నారా అప్పట్లాగా? సంబంధాలు వచ్చాయని ఫోటోలు ఇస్తారు కదా, అబ్బాయి బయోడేటా ఇది ఫొటోస్ తీసుకుంటాం మేడం. అవి గుడ్ లుకింగ్ వచ్చేటట్టు మేము అవి వచ్చేంత వరకు రప్పిస్తుంటాం ఫోటోలు. తీసుకున్న తర్వాత కామన్గా చాలా మటుకు ఏమంటున్నారంటే అబ్బాయి ఏదో అది నా ఎలిజిబిలిటీ పర్సన్ అంటే అన్అఫీషియల్ ఉన్నాడు అనుకోండి, నీకు పలానా అమ్మాయి చూపిస్తా, నీకు అఫీషియల్ అమ్మాయిని చూపిస్తా, ఇంత శాలరీ వస్తుంది, ఇంత కట్నం ఇస్తా అని మోసం చేయడం జరుగుతుంది. మేము అలా చేయము. నీకు ఇంతవరకు నువ్వు ఎలిజిబిలిటీ, నీకు ఇట్లాంటి అమ్మాయినే చూడగలుగుతాం, నువ్వు ఎక్కువ కోరికలు అంటే మా నుంచి కాదు. అదే అండి, ఇంతకు ముందు కాలంలో అయితే ఫోటోలు పెడతారు, ఈ నలుగురులో ఎవరు బాగున్నారో చూడండి మాట్లాడదామని, అలానా? లేకపోతే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి వాళ్ళు మన దగ్గరికి రారు మేడం, మనకు వాట్సాప్ అయితే అమ్మాయిల పేరెంట్స్ కూడా ఒప్పుకోరు, అంత రఫ్గా మనం పంపించడానికి ఒప్పుకోరు.
మనం అబ్బాయిలను కామన్గా మాకు యూనియన్స్ గ్రూపులు ఉంటాయి మేడం, అందులో ఫార్వర్డ్ చేస్తాం. చేసినప్పుడు ఈ అబ్బాయికి ఈ అమ్మాయి మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి అవతల సైడు అమ్మాయి తరపున మీడియేటర్ చూసుకొని అమ్మాయి వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు. అక్కడ అమ్మాయి వాళ్ళు మనకు ఈ అబ్బాయి మ్యాచ్ అవుతాడని చెప్పేసి ఓకే మా ప్రొఫైలు అక్కడికి పంపిరని మీడియేటర్ చెప్తారు. ఆ మీడియేటర్ మాకు పంపించడం జరుగుతుంది. అప్పుడు పక్కా ఇక అబ్బాయి ఓకే అంటే ఓకే అన్నట్టు అది అవుతుంది. లేక ఎవరిని పడితే వాళ్ళనే అమ్మాయిలను పంపిస్తే పాపం మనల్ని నమ్ముకొని వస్తారు మేడం. వాళ్ళని మనం కన్ఫ్యూజ్ చేయకూడదు. ఎగ్జాక్ట్లీ అదొక వాళ్ళకి ఆశ ఈ ఉంటుంది రోజుల్లో ఇంత చాలా మంచి జాగ్రత్తగా ఉండాలి అలాంటి విషయాల్లో. మేడం ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మేడం. మేము అట్లా చేయం. మాకు వచ్చేదే అంత తక్కువనే వస్తారు. ఎందుకంటే మేము రిస్ట్రిక్షన్స్ అట్లా పెట్టే తీసుకుంటాం మేడం. ఎందుకంటే చేసేటట్టు ఉండాలి. వచ్చినాయా లేదా అనేది కాదు మేడం. సెట్ అయితే ఆటోమేటిక్గా వస్తారు. నరసింహారెడ్డి గారు మీరు ఎంత ఛార్జ్ చేస్తారు మరి మేడం? మీ మేము ఫీజు అసలు ఎలా ఉంటుంది మేడం కామన్గా 10,000 మేడం. 10,000 తీసుకుంటాము. ఇంకా అది మ్యాండేటరీ డిపెండ్ ఆన్ వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి వాళ్ళ రిక్వెస్ట్ని బట్టి చేస్తాం మేడం. జస్ట్ సంబంధం చూసి పెట్టినందుకు లేదు మేడం, అడ్మిషన్ ఫీజు. అడ్మిషన్ ఫీజు చెప్తారా మీరు? సెట్ అయినాక మేడం. రైట్, సెట్ ఒక సెకండ్ కంటిన్యూ. ఫైన్. 10,000 ఎప్పుడండి స్టార్టింగ్? అంటే రిజిస్టర్ చేసుకున్నందుక ఎలా? స్టార్టింగ్ మేడం. ఆ తర్వాత సెట్ అయ్యాక కామన్గా వాళ్ళ యొక్క ప్రొఫైల్ని బట్టి ఉంటుంది మేడం. అంటే బాగా పెద్ద ప్రొఫైల్ ఉందనుకోండి, కోట్లలో డౌరీని బట్టి డిపెండ్ ఆన్ డౌరీని బట్టి కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. కట్నంలో పర్సంటేజ్ ఉంటుందా మీకు? అలా ఉంటుంది. కొందరు ఫిక్స్ అంటారు, కామన్గా మినిమం 1 lakh అట్లా కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇక వాళ్ళ సిచ్యువేషన్ బట్టి కూడా ఉంటుంది మేడం. పర్టికులర్గా మనం ఇట్లా అనేది ఏం లేదు. ఒక్క మాట అడుగుతానండి మేడం. అంటే ఉద్దేశపూర్వకంగా కాదు, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నవి ఎక్కువగా మనం చూస్తున్నవి అవును ఏంటంటే మేడం. ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, ఎవరి సపోర్ట్ ఉండదు, ఏవో గొడవలు వస్తే విడిపోతున్నారు, ఇలా అని రకరకాలు మనం చూస్తున్నాం. అవును మేడం. అయితే వాళ్ళ తరఫు అంటే వాళ్ళ వైపు నుంచి ఒక వాదన ఉంటుంది. కేవలం లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళే కాదు, పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళలో కూడా ఇలా జరుగుతాయి, వాళ్ళు విడిపోతున్న పర్సంటేజ్ కూడా మనం చూస్తున్నాం కదా, అది కూడా ఎక్కువగానే ఉంది అనేది. ఇప్పుడు ఇలా మీరు ఉదాహరణకి ఏమైనా చేసిన పెళ్లిలో గనక వాళ్ళు డిస్టర్బ్ అయ్యి వాళ్ళు డివోర్స్ తీసుకుంటే ఆ ఎఫెక్ట్ మీ మీద ఏమన్నా పడుతుందా? మాది ఏమి ఉండదు మేడం. పెళ్ళికి ముందే మేము చెప్పడం జరుగుతుంది. కామన్గా మేము మా మ్యారేజ్ బ్యూరో కిందనే ఉంటుంది. పరిచయం మా వంతు, పరిశీలన మీ వంతు, తుది నిర్ణయం కూడా మీ వంతే అని చెప్పడం జరుగుతుంది. అంటే ఫోర్స్ చేయరు, ఏది చేయము. వాళ్ళ ఇంటికి వీళ్ళ ఇంటికి వాళ్ళు ఎంక్వైరీ చేసుకోమని మేము చెప్తాం మేడం. టైం ఉంటుంది, ఆ టైం పరిధిలో చేసుకోమని చెప్తాం. మేము 100కి 100 మాదే అష్యూర్ అనేది మేము ఏం చెప్పాం మేడం. మిగతా ఏదంటే అది చూసుకోండి, మీరు ఎంక్వైరీ చేసుకోండి, ప్రాపర్టీసా చెక్ చేసుకోండి, ఆ జాబ్ చేస్తుండా చెక్ చేసుకోండి అని చెప్తాం. మళ్ళీ ఇంకొకటి, మ్యాచ్ చూపించే రోజు కూడా అమ్మాయి అబ్బాయిని మేము వాళ్ళ కళ్ళ ముందు చూడడం కాకుండా ప్రైవసీగా కూడా కామన్గా మాట్లాడిస్తాం మేడం. మాట్లాడించేటప్పుడు ఏంటంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళ ముఖ కదలికలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళు చెవులు కానీ వినబడుతున్నాయా, ఆ కంటి చూపు ఎట్లా ఉంటుంది, ఇది టంగ్ వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ ఎట్లా ఉంటుంది, నత్తి వస్తుందా, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు. అందులో ఏదో ఒక స్టైల్లో కూడా అబ్బాయికి అమ్మాయి నచ్చవచ్చు, అమ్మాయికి అబ్బాయి నచ్చవచ్చు. ఆ విధంగా కూడా ఉంటుంది కనుక వాళ్ళ యొక్క అభిరుచులు కనుక్కోవడానికి వాళ్ళ ఇష్టాలు ఉండాలని మేము ప్రైవసీగా కూడా మాట్లాడిస్తాం మేడం. ఒక రూమ్లో కానీ అట్లా మాట్లాడిస్తాం. ఆ తర్వాత మమ్మల్ని అనొద్దని ముందే చెప్తాం మేము. అన్ని చూసుకోండి మీరు, అవును మేడం. సంబంధం తెచ్చే వరకే మీ బాధ్యత అని చెప్తారు మీరు. అడుగు వేయాల్సి అది బిఫోరే చెప్పడం జరుగుతుంది. నరసింహారెడ్డి గారు, ఒక ప్రశ్న అండి. ఇప్పుడు సంబంధం మీరు చూస్తున్నారు, ఇన్ని క్వాలిటీస్ అడుగుతున్నారు, అటు అమ్మాయి తరపు వాళ్ళైనా మాక్సిమం అబ్బాయిలు అడ్జస్ట్ అవుతున్నారు అన్నారు, ఓకే. ఎవరికైనా మీరు తెచ్చిన సంబంధం నచ్చలేదు అనుకోండి, అలా ఎన్ని సంబంధాల వరకు చూస్తారు? మీరు ఎన్ని తెచ్చినా సరే నచ్చట్లేదు అంటే లిమిట్ ఏమైనా ఉంటుందా? లిమిట్ అని ఏం లేదు మేడం, చూస్తాం మేడం. మ్యాక్సిమము చూస్తాం. మనకు కావాల్సి ఉంటే ఏంటంటే ఎవరైతే మనం చూస్తున్నామో వాళ్ళు రిజెక్ట్ చేయకుంటే మేము ఎన్నైనా చూస్తాం. మేము కామన్గా కొంతమంది వచ్చినట్టు రిస్ట్రిక్షన్స్ పెట్టి రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అట్లాంటి వాళ్ళకి 20 to 30 వరకు చూస్తాము. అమ్మో, 30 సంబంధాలా? ఆ తర్వాత మీకు అర్థమైపోతుందా వీళ్ళు చేసుకోరని చెప్పేస్తాం మేడం.
అప్పుడు వాళ్ళు సెట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు మేడం. ఈ లాస్ట్ తరుణంలో ఇంకా నువ్వు చేసుకోవంటే కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ! అలా కూడా బెదిరిస్తారా మీరు? బెదిరించేది ఏం లేదు మేడం. హ్మ్. అంటే వాళ్ళకి అర్థమైపోతుంది. ఏందంటే మన మన క్వాలిఫికేషన్ ఏంది? మన ఎలిజిబిలిటీ ఏంది? అక్కడ అక్కడి నుంచి వచ్చేటిది ఏందనేది అర్థమైతుంది వాళ్ళకి. హ్మ్. హ్మ్. సో, ఒకసారి 10,000 కడితే దానికి సంబంధం నచ్చే వరకు మీరు చూస్తారు. చూస్తాం మేడం. నరసింహారెడ్డి గారు ఇప్పుడు మేడం. సెకండ్ మ్యారేజెస్ కోసం కూడా చూస్తూ ఉంటారు అవును మేడం. సంబంధాలు. అవును మేబీ మేడం. ఏదో ఒక కారణం వల్ల అవి పాడవటము, హ్మ్. చిన్న ఏజ్ అయి ఉండడము, ఇలా సంబంధాలు వెతుకుతారు కదా మా హస్బెండ్‌లు పేరెంట్స్. చనిపోవడము, ఆ! ఎక్స్‌పైర్ అయ్యే కొన్ని ఉంటాయి. అనుకోని కారణాల వల్ల డివైడ్ అవ్వడం అనేది హ్మ్. ఉంటుంది. మరి అలా రెండో పెళ్లి సంబంధాలు కూడా చూస్తారా మీరు? చూస్తాం మేడం. ఓకే. రెండో పెళ్లి సంబంధాలు కూడా చూస్తాము. హ్మ్. ఇప్పుడు ఉన్న ఏది మనకు చెప్పాను కదా మేడం ఇంతకుముందు. రేషియో అబ్బాయిలు ఎక్కువ, అమ్మాయిలు తక్కువ అని అవును. అనుకున్నాం కదా! ఒకప్పుడు ఏంటంటే రెండో మ్యారేజ్ అయినా, మూడో మ్యారేజ్ అయినా ఒక మగ మనిషి ఆ పెళ్లి కాని అమ్మాయిని చేసుకునేది ఉండే మేడం. ఇప్పుడు అది రివర్స్ అయింది. హ్మ్. రెండో మ్యారేజ్ అమ్మాయిని గాని, మూడో మ్యారేజ్ అమ్మాయిని గాని దొరకని వాళ్ళు అబ్బాయిలు పెళ్లి కాని అబ్బాయిలు కూడా చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడున్న సిట్యుయేషన్ ఓహ్! అటువంటిది. ఓకే. ఓకే. ఆ! అట్లా ఉంది అలా మేడం. మీరు చూసారా ఏమన్నా సంబంధాలు అలాంటివి? అది ఇంకేం కాలే మేడం. బట్ మీ దగ్గరికైతే అప్రోచ్ అప్రోచ్ అవుతున్నారు. మీరు చేసిన ఈ 16 పెళ్ళిళ్ళలో బాగా కష్టంగా అనిపించింది ఏది? అంటే ఒప్పించడం. వాళ్ళ పేర్లు అవసరం లేదు. బట్ అలా జరిగిందా? అయింది మేడం. ఎక్కడ చాలా. కష్టమవుతుంది మీకు ఇద్దరిని ఒప్పించడానికి? అక్కడ ఏంటంటే కొంచెం ఓసారేమో జాబ్‌ల దగ్గర, కొన్నేమో వాళ్ళ యొక్క హైట్ కొంత అడ్జస్ట్‌మెంట్. హ్మ్. ఆ విధంగా కొంత ప్రాపర్టీలలో గూడా ఒకటొచ్చింది మేడం. హ్మ్. అమ్మాయికి విషయానికొస్తే అమ్మాయిలకు ప్రాపర్టీ ఎక్కువున్నది. హ్మ్. అబ్బాయికి తక్కువున్నది. హ్మ్. కానీ అబ్బాయి హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. హ్మ్. గుణవంతుడు. హ్మ్. అలాంటప్పుడు మీ అమ్మాయికి ఇంతకంటే మంచి మ్యాచ్ దొరకదు. ప్రాపర్టీ ఉంటుండొచ్చు. కానీ ఇంతకు మంచి అబ్బాయి దొరకడని జెప్పేసి మేము సెట్ జేయడం జరిగింది. మీరెంత స్మూత్‌గా ఇలాగే మాట్లాడతారా అండి సంబంధాలు సెట్ చేసేటప్పుడు కూడా? ఈ సిట్యుయేషన్‌ని బట్టి చెప్పడం జరుగుతది మేడం. అమ్మో! సిట్యుయేషన్ బట్టి ఉంటదా? గట్టిగా వాళ్ళకు కూడా వాళ్ళ మాట్లాడతారా? లైఫు తెలియజేయడానికి ఎగ్జాక్ట్‌లీ. దిగవలసి వస్తది మేడం. మీ పెళ్ళై ఎన్ని సంవత్సరాలవుతుంది? నాకు 13 సంవత్సరాలు మేడం. మీది లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్ మేడం. అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. మ్యారేజ్ బ్యూరోకెళ్లారా? ఎళ్ళలే మేడం. ఇంట్లో మా చూసిన రిలేటివ్సే సంబంధం. మేడం. అంతేనా? రిలేటివ్స్ తరపునే చూసాం ఓకే. మేడం. అప్పట్లాగా ఉంటే ఆ! బాగుండేది. ఇప్పుడు లేదు మేడం అట్లా. ఇప్పుడెక్కడండి పరిస్థితులు ఆ! మారిపోయాయి. అవును. జనరేషన్ అంటే ట్రెండ్ మారిపోతుంది కదా! అవును మేడం. హ్మ్. ఆ విధంగా ఎక్కడిది మేడం ఇక్కడ రిలేషన్స్ మేనబావ, మేనమర్దల్ని చేసుకోవడం లేదు. స్టేటస్‌లు చూసుకుంటున్నారు. అవును. అట్లాంటి సిట్యుయేషన్ ఇప్పుడున్న అసలు సిట్యుయేషన్ మేడం. ఆ రోజులు పోయినియి అంతేనా? అలా అవును మేడం. అనుకోవచ్చా? అవును మేడం. దగ్గర లేవు మేడం. సంబంధాలు దాదాపుగా అసలు లేవు మేడం. నేను దానికే ప్రియారిటీ ఇవ్వమని చెప్తాను నేను. నరసింహారెడ్డి గారు ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ కూడా మీరు అలాంటివి చేస్తారా? అలాంటి చేస్తున్నాం మేడం. మ్యారేజెస్? ఓహ్! యాక్సెప్ట్ చేస్తున్నారు. చేస్తున్నారు. దానికి ఒప్పియడం జరుగుతుంది నేను. ఆ! ఇప్పుడు ఎలా అడుగుతున్నారంటే మేడం అమ్మాయిలు హ్మ్. మినిమమ్ రూ. 1,00,000 సాలరీ, ఆ! రూ. 1,00,00,000 కమర్షియల్ ప్రాపర్టీ, ఆ! 5, 6 ఎకరాల పొలం. ఈ మూడిట్లలో ఏ ఒక్కటి తేడా ఉన్నా గూడా ఈ మేజర్ మేడం. అంటే ఒక భరోసాగా ఫీల్ అవుతున్నారు అవి ఆ! వాళ్ళు. అవును మేడం. అవి 3 ఉండవలసిన ఆళ్ళు రిక్వైర్మెంట్ అది మేడం. హ్మ్. మేజర్ రిక్వైర్మెంట్స్ ఇవి. హ్మ్. సో, ఇలాంటి ఆ వాళ్ళు. తర్వాత మామూలుగా మిగతాయన్నీ ఉంటాయి మేడం. హ్మ్. ఆ విధంగా ఉన్నాయి మేడం. హ్మ్. సో, ఈ రోజుల్లో అంతా అవి ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయాయి. హ్మ్. ఆలోచనలు పెరిగిపోయాయి. ఫ్యూచర్ భరోసా అవును ఉండాలి మేడం. అనంటే గనక ఇలా కోరుకుంటున్నారు. అవును మేడం. అలాంటిది ఇప్పుడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్‌లు గూడా ఎవరికి చేస్తున్నాం అంటే మేడం, హ్మ్. ఏజ్ అయిపోయింది. నాన్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఇప్పుడు మీరన్నట్టు ఈ 3 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. హ్మ్. అందులో ఏ ఒకటో, రెండో తక్కువున్నా గూడా వాళ్ళకి గో టు ఇంటర్ క్యాస్ట్. అంతే. ఆ! హ్మ్. ఏదో ఫ్యామిలీ వాళ్ళు నిలబడాలి గనక అది తప్పదు ఓకే. మేడం. హ్మ్. ఆ అడ్వైస్ ఇయ్యడం జరుగుతుంది. హ్మ్. ఆళ్ళకి చెప్పిన తర్వాతనే మేము చూడడం జరుగుతుంది. మీకు కంఫర్టబుల్ గానే ఉంటుందా? అంటే మీకిచ్చే మర్యాద విషయంలో కావచ్చు, మిమ్మల్ని ఏదన్నా ఉన్నప్పుడు అడిగే విషయం గాని, అటు అబ్బాయి తరపైన, అమ్మాయి తరపైన మిమ్మల్ని ఎలా ట్రీట్ జేస్తారసలు? ఉంటారు మేడం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ యెస్. మేడం. హ్మ్. ఒక్కొక్కరు ఏంటంటే అమ్మాయిలకు ఏం లేకున్నా సరే, హ్మ్. ఏమివ్వరు మేడం. హ్మ్. ఏమి ఇవ్వకున్నా సరే, అబ్బాయిలకు అది తక్కువుంది, ఇది తక్కువుంది. హ్మ్. మీది ఫ్లోర్ అంటే నా కూతురు అది ఎక్కలేదు. వీళ్ళకేముండదు. ఏది ఇవ్వలేరు. హ్మ్. కానీ నాకు అది కావాలి. కొంతమందైతే జాయింట్ ఫ్యామిలీ గూడా కొంచెం ఇష్టపడట్లేదు. హ్మ్. చానా ఉన్నాయి మేడం. ఇన్ని ఆ! చెప్తున్నారు.
అవన్నీ చూసి కూడా మీరేమిస్తారని కూడా మేము ఎదురుగా అడగడం జరిగింది. వాళ్ళను కూడా కొంతమందినైతే కస్టమర్లను కూడా వాళ్ళు చేసుకొని చేసుకోకపోని మా దగ్గర వేరే చోటుకెళ్ళని మేము స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా కూడా క్వెషన్‌లు చెప్పటం. ఏసి వాళ్ళు ఇబ్బంది పడిన రోజులు కూడా ఉన్నాయి మేడం. రైట్. అడుగుతాం తప్పేముంది మేడం. ఏదైనా ఎదురుగా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉంటేనే ఆ! తర్వాత ఇబ్బంది మన లేకుండా. మనకు కావాలి. హ్మ్. వాళ్ళకి మన దగ్గర వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయరా మేడం? అది కాస్ట్లీ వద్దంటారు. ఉంటుంది. హ్మ్. హ్మ్. మా దగ్గర ఏం లేదంటారు. హ్మ్. కానీ వాళ్ళ దగ్గర మాకుండాలి. హ్మ్. నరసింహారెడ్డి గారు మీ హ్మ్. ఎక్స్‌పీరియన్స్ తోటి అంటే మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇప్పుడొచ్చే పేరెంట్స్ ఎవరైతే ఉంటారో, మా హ్మ్. అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం, మా హ్మ్. అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం, ఓ మంచి సంబంధం కోసం చూస్తున్నాము హ్మ్. అనే వాళ్ళకి మీరిచ్చే మెసేజ్ ఏంటి? అది అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఎవరికైనా సరే. ఆ! నేను సమాజానికి ఇచ్చేదేందంటే, కామన్‌గా అన్ని టైంలో చాలా మట్టుకు ఈ రోజులలో ఏం చూస్తున్నారంటే, ప్రాపర్టీస్ చూస్తున్నారు. మీ నిజ జీవితంలో కూడా చాలామంది చూస్తున్నారు. ఓడలు బండ్లవుతున్నాయి, బండ్లు ఓడలవుతున్నాయి. అది వరకు వ్యక్తిత్వం చూడండి. ఆ కుటుంబ నేపథ్యం చూడండి. వాళ్ళు మనకొచ్చే విలువలకు దానికి చూడండి. మనం వాళ్ళ ఇంటికి పోతే మనకెలాంటి విలువిస్తున్నారు? హ్మ్. పోయినా మనము ఆళ్ళు మనకి సంతృప్తిగా మాట్లాడుతున్నారా? హ్మ్. అది చూడండి. కానీ హ్మ్. డబ్బే ప్రధానమని చూసి ఒక మనిషి విలువలు, మంచితనానికి మిస్ గాకండి. హ్మ్. అది మేడం. చాలా మట్టుకు ప్రధానంగా కుటుంబ నేపథ్యానికి అంత విలువియ్యడం లేదు. హ్మ్. అది చూసుకోమని చెప్తున్నాను మేడం. మొత్తం మీద సక్సెస్‌ఫుల్‌గా 2 ఏళ్ళు అయితే కంప్లీట్ చేసుకున్నారు. 16 అవును మేడం. పెళ్లిళ్ళు చేశారు. అవును మేడం. ఇంకొన్ని పెళ్లిళ్ళు ఇప్పుడు ముహూర్తాలు బట్టే ఉన్నాయని అంటున్నారు. అవును మేడం. ఇంకా 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 మంచిగా ఇంకా బోలెడన్ని పెళ్లిళ్ళు మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను. నా యాంబిషన్ కూడా అదే యెస్. మేడం. ఎన్ని మీరు టార్గెట్ పెట్టుకున్నారా? ఇన్ని పెళ్లిళ్ళైనా నేను ఫినిష్ చేయాలి అని? ఆ! అదేం లేదు మేడం. చేయాలి. హ్మ్. మాక్సిమం వీలైనంత వరకు చేయాలి. అది ఏమంటారు చూడండి మేడం, హ్మ్. పెళ్ళిళ్ళు చేయాలన్నది కూడా ఒక ఆర్ట్ మేడం. హ్మ్. అది నాకిష్టం. ఇష్టం. ఆ! ఇష్టం కాబట్టే ఇటువైపు ఆ! రావటం. అవును మేడం. ఫైన్. అమెరికా సంబంధాలు అడుగుతారండి? ఇంతకుముందు అసలు చాలా డిమాండ్ ఉండేదట కదా! ఇప్పుడు ఇప్పుడుందా? అలానేం లేదు మేడం. అందరూ ఈక్వల్ అయిపోయింది. హ్మ్. అందరూ అమెరికా ఫారెన్ ఎన్ఆర్ఐస్ లేకపోతే ఎక్కడైనా సరే ఫారెన్ ఎన్ఆర్ఐ సంబంధాలు. కొందరు ఇష్టపడట్లేదు మేడం. అవునా? కొందరు హ్మ్. ఇష్టపడుతున్నారు. కొన్ని కొందరు పరిస్థితులు ఇప్పుడు చూస్తున్నాం కదా! ఆ! హ్మ్. దాన్ని బట్టి వాళ్ళు అట్లానే ఏం లేదు మేడం. హ్మ్. చాలా మటుకు పంపియ్యరు. హ్మ్. కొంతమంది ఇష్టంగా పంపిస్తున్నారు. హ్మ్. ఇగ టైప్స్ వాళ్ళ యొక్క ఇష్టాలను బట్టి ఉంటది మేడం. మనం కష్టపడితే వాళ్ళ జీవితం బావుంటుంది. ఆ! ఇద్దరు అది చక్కగా మేడం. ఇంకంతే మేము కదా! చెప్పడం జరుగుతుంది. హ్మ్. చెప్తాము. మనం ఇక్కడ సంస్కృతికి విలువండి చూడండి హ్మ్. అంటాము. సరే ఎన్ఆర్ఐ అంటే అబ్బాయి, అమ్మాయి మంచిగా ఉండేటట్టుంటే అక్కడ గూడా హ్మ్. మేము పంపిస్తాం మేడం. రైట్. చేసినాం మేము ఎన్ఆర్ఐ అవునా? మ్యాచెస్ కూడా సెట్ చేసినాం మేడం. రైట్. హ్మ్. ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ మళ్ళీ మేడం. మాట్లాడేటప్పటికి ఇంకా సంఖ్య పెరగాలని అవును మేడం. కోరుకుంటున్నాను నేను. థాంక్ యూ మేడం. రైట్. నా నా యొక్క మ్యారేజ్ బ్యూరో గురించి మీరు ఇంతగా టైం కేటాయించి హ్మ్. నా నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు అండి. మేడం. థాంక్ యూ నమస్తే. మేడం. సో చూసారు కదా! శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మ్యారేజ్ బ్యూరో వారిని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్స్ ప్రొవైడ్ చేశాము. సంప్రదించి మీకు కావాల్సిన వివరాలు కనుక్కోండి. ఇది ఇవాల్టి వీడియో. నమస్కారం.